తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేపథ్యంలో 14,000కు పైగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే రోజు ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపైన సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 8న పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా మంత్రి సీతక్క వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాలలో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపైన అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మార్చి 8న 1,00,000 మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. అదే రోజు ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. దీంట్లో టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 కలిపి 14,236 పోస్టుల భర్తీకి నియామక ప్రకటనను విడుదల చేస్తామని అన్నారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలన్న నిబంధన ఈసారి ప్రభుత్వం తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం పోస్టుల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, హెల్పర్ పోస్టులు 7,837 ఉన్నాయి. అలాగే ఈ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులని తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చాక ఆసక్తి కలిగిన వివాహిత మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సులు ప్రారంభం చేయనున్నారు. 31 జిల్లాలలో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు, పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాలలో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్ప్ల విలీన నిర్ణయ ప్రకటన, మహిళా ప్రాంగణాలలో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ చేయనున్నారు. ఇక రాష్ట్రంలోని జిల్లాలలో 64 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. డ్రైవింగ్లో శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోలు అందిస్తామన్నారు. మెప్మా, సెర్ప్ల విలీన నిర్ణయం ప్రకటన ఉంటుందన్నారు.